రవాణా శాఖకు ఏసీబీ భయం పట్టుకుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నాయక్ కరప్షన్ తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ నిఘా పెట్టింది. మరి ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో అధికారులు గుర్తించిందేంటి? ఏసీబీ దూకుడు పెంచిన రవాణా శాఖ అధికారుల తీరు ఏమాత్రం మారట్లేదు. వరుస సోదాలు నిర్వహిస్తూ అక్రమార్కులు భరతం పడుతున్న తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు కొందరు కేటుగాళ్లు. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికారులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ ఓ పక్కా లిస్టును తయారు చేసుకుని వరుస సోదాలతో వణికిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్న ఒక్కొక్కరిపైన ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ లాగా ఎందరో అధికారులు ఉన్నారన్న ఆధారాలతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖల్లో ఆర్టీఏ ఒకటి. దీంతో అధికారులు ప్రైవేటు యాజమాన్యాలతో కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. అంతేకాదు కొంతమంది బాధితులు ఏకంగా ఏసీబీ అధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏసీబీ రవాణా శాఖపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆఫీసుల్ని అడ్డాగా చేసుకుని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడగడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ నిఘా పెట్టింది. పలువురు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ల అవినీతిపై ఫోకస్ చేస్తోంది. ఏజెంట్ల సహకారంతో కమిషనర్లు అవినీతికి పాల్పడుతున్నారని, ఒక్కో దరఖాస్తు 1000 నుంచి 10,000 రూపాయల వరకు లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది.